డిగ్రీ అందరూ ఇస్తారు, కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. దేవుడి దగ్గర పాడడం అలవాటు. దేవుడు కచేరీ ఉన్నప్పుడు కూడా ఆ సాంగ్స్ దేవుడి దగ్గర పాడుకుంటా, ప్రాక్టీస్ చేసి ముందు ప్రాక్టీస్ చేసి దేవుడి దగ్గర ఏ పాటలు అయితే అన్ని వాళ్ళకే స్టేజ్లో బాగా రావాలని కొత్త పాట పాడుతున్నాను అనుకోండి, స్టేజ్లో అది ప్రాక్టీస్ చేసి వాళ్ళ ముందర పాడి పాడతాను. చక్కగా ఇంటికి రాగానే తులసి కోట పైన దర్శనమిచ్చి ఎంత అందంగా ఎంత కళకళలాడుతూ కనిపించింది తులసమ్మ. తర్వాత పైకి రాగానే అగరత్తుల సువాసన భలే. నాకు కావాలని సపరేట్గా పెద్ద రూమ్ కట్టించుకున్నానండి, దేవుడి రూమ్. సో నేను ఇష్టదైవం అమ్మవారేనా? అమ్మవారే, లలితమ్మ. లలితమ్మ మీరు ఆ నిండుగా అమ్మవారి లక్షణాలన్నీ, అంటే ఒకవైపు సౌమ్యం, ఇంకోవైపు సముచితమైన రౌద్రము అన్నీ కలగలిసి అలా చక్కగా ఉన్నారు మీరు. అందుకని అమ్మవారి అంటే నేను నమ్ముతానండి, అమ్మవారి ఏ దైవం మనకి దగ్గర అయితే ఆ దైవంలోని కొన్ని ఎనర్జీస్ అంటాం కదా, ఎనర్జీస్ తప్పకుండా ఉంటాయండి. ఇప్పుడు అందరు దేవుళ్ళు అమ్మవారే అనుకోవచ్చు మనం, సకల దేవుళ్ళు అమ్మవారే అనుకోవచ్చు. ఆ ఒక ఎనర్జీ ఉంది అక్కడ, ఆ ఎనర్జీ నన్ను కాపాడుతుంది. ఇప్పుడు ఒక్కడ గుర్తుపెట్టుకోండి, మనుషులు ఎవరి మీదన్నా మనం ఆధారపడ్డాం అనుకోండి, వాళ్ళు ఒక్కసారి మనల్ని బెట్రే చేసినప్పుడు మనకి జీవితం మీద ఒక రకమైన భయం, విరక్తి వస్తాయి. భగవంతుడే మన స్నేహితుడు అనుకోండి, భగవంతుడు భయపడకూడదు, మనం స్నేహితుడు అనుకోవాలి. అన్నీ చెప్పుకున్నాం అనుకోండి, అంటే మీరు ఆయన వింటాడు తప్పకుండా. ఒక ఎనర్జీ ఉంది. అది మీకేమన్నా ఎప్పుడైనా స్వయంగా అవగతం అయిందా? అంటే ఇలా విన్నారు, నా మొరని భగవంతుడు ఆలకించాడని. అంటే కొన్ని షేర్ చేసుకోవచ్చు, కొన్ని షేర్ చేసుకోలేము. బట్ జరిగాయి ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. అంటే ఇది అడగడానికి కూడా ఇది చాలా అత్యంత వ్యక్తిగత ప్రపంచంలోకి రావడం కాదు, కానీ దీనివల్ల ఇంకో 10 మందికి నమ్మకం కలుగుతుందండి. అంటే ఇప్పుడు ఉన్న ప్రపంచంలో మనకి దేవుడు ఉన్నాడా లేడా, దేవుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది రకరకాల. నా ఉద్దేశంలో దేవుడు అంటే ప్రేమేనండి. ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్. అది దాని మీద మనం ఫోకస్ చేసామంటే తప్పకుండా పనిచేస్తుందండి. చిన్న ఒక ఎగ్జాంపులే నేను చెప్తాను, నా లైఫ్లో నాకు జరిగిన ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మా ఇంట్లో మీరు ఇప్పుడు వచ్చారు కదా, అక్కడ మామిడి చెట్టు ఉంది, పెద్ద మామిడి చెట్టు. ఓవర్ నైట్ దానికి అంత పెద్ద తేనె పట్టిందండి. అవి కొండ రాతి తేనెటీగలట. అది ఎంత అంటే పోర్టికో కార్ దగ్గరకు తగులుతుంది, అంత పెద్దది పెట్టేసింది. ఒక 3 daysలో పెరిగిపోయింది. బయట వాళ్ళందరూ వచ్చి మాకు చెప్పారు, మీరు తీయించేసేయాలి, అది పిల్లలు ఏమన్నా క్రికెట్ ఆడుతూ బాల్ అది తగిలిందనుకోండి, అవి రేగాయంటే కష్టం. పోలీసులు కూడా వచ్చి చెప్పారు, వాళ్ళెవరో పోలీసులకు చెప్పి వాళ్ళు కూడా చెప్పారు, మీరు తీయించేయండి మేడం అని. మనుషులను పిలిపించాం. వాళ్ళు చూసి, అమ్మ ఇవి రేర్గా వచ్చే తేనెటీగలు, మీరు రేపు 10 గంటలకు మేము వస్తాము, మీ నైబర్హుడ్ చెప్పండి చుట్టుపక్కల వాళ్ళకి లోపల ఉండమని, ఒక్కసారిగా మందు కొట్టాలి, అది ఎంత పెద్దదిగా ఉంది అని చెప్పి వెళ్ళారు. వాళ్ళు వస్తామని. నేను ఈవినింగ్ 6 o'clock మెడిటేషన్ కూర్చుంటాను. సరే నేను పైకి వెళ్ళి ఆ అమ్మవారి దగ్గర కూర్చొని నేను కమ్యూనికేట్ తేనెటీగలతో అనమాట. అంటే నేను మాట్లాడుకుంటూ ఉన్నా వాటితో, చచ్చిపోతారే మీరు, వాళ్ళు వచ్చి మందులు కొడతారు, నాకు ఇష్టం లేదు, మన ఇంట్లో ఇలా జరగడం, వెళ్ళిపోండే మీరందరూ, ఇలా మాట్లాడుకుంటూ ఉన్నానన్నమాట. మామూలుగా పిచ్చిగా, అది నాకేం అది ఏదో జరగాల నేను కాదు, వెళ్ళిపోండే, ఒక్కళ్ళు చచ్చిపోయినా కూడా నాకు బాధగా ఉంటుంది కదా, మా ఇంట్లో మీరందరూ ఉన్నారు, ఇన్ని రోజులు ఉన్నారు కదా, ఏమీ చేయలేదు అంటే. నైట్ అయితే అవన్నీ వాకిట్లోకి వచ్చేసేవండి, లైట్ చుట్టూ బ్లాక్ అనమాట, మబ్బులాగా అలా ఉండేవన్నమాట. తలుపు తీయాలంటే భయం వేసేది. ఒక 15 రోజులు అయింది అలా. సరే నేను ప్రే చేసుకునేటప్పుడు మటుకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. కాల్స్ వచ్చినా కూడా, ఎవరన్నా వచ్చినా కూడా ఎవరు డిస్టర్బ్ చేయరు. లోపల మా డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చి డబడబడబడబడబా తలుపు కొట్టాడు. నాకు ఎవరికన్నా ఏమన్నా అయిందా, అంత ఎదుగా ఎవరు కొట్టరు కదా, నేను మెడిటేషన్లో ఉన్నానంటే ఎవరు తీరు కదా. నేను తీల తలుపు. నేను బయటకు వచ్చేసి కిందికి వచ్చి ఏంటి అన్న, మేడం మీరు ఒకసారి పైన వరండాలోకి రండి, మీరు రండి మేడం అంటే, అసలు తేనె పట్టు లేదు. ఎలా? తేనె పట్టు లేదు. తేనె పట్టు ఈగలు వెళ్ళిపోతే ఉంటుంది కదండి, ఆ వ్యాక్సు లేదు. వీళ్ళందరూ చూశారు. ఆ అబ్బాయి అప్పుడే నన్ను మీరు చూద్దురు రండి, వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు బయట, డ్రైవర్స్ అందరూ, మా డ్రైవరు పక్కన డ్రైవర్లు అందరూ. ఇది మనకి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది తార్కాణం అండి జరిగింది అని. ఉన్నట్టుండి ఒక వర్ల్డ్ విండ్ లాగా లేచిందట. అది
మొత్తం లేచి వీళ్ళందరూ భయపడిపోయారట, మన మీదకి వస్తుంది అని చెప్పి అందరూ ఎవరు ఇళ్లలోకి వాళ్ళు పరిగెడుతున్నారట. ఒక్కసారి పైకి వెళ్ళిపోయినాయండి అన్నీ, మొత్తం వెళ్ళిపోయినాయి. అద్భుతం కదా ఇది. అద్భుతం అంటే అసలు నాకేం అర్థం కాల. నేను ముందు దేవుడి రూమ్లోకి వెళ్ళి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పా. అమ్మ థ్యాంక్స్, నువ్వు నాకు హెల్ప్ చేసావు, అవి చచ్చిపోకుండా నా మాట విన్నాయి. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటాను నేను. అమ్మవారు, మా అబ్బాయి కూడా అంటుంటాడు, ఏంటమ్మా ఎవరో ఫ్రెండ్తో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడేసుకుంటూ ఉంటావు ఏంటి అంటే. నా ఫ్రెండే దేవుడు అని మాట్లాడుకుంటాను. ఒక ఎనర్జీ, అది లలితమ్మ కావచ్చు, శివుడు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఒక ఎనర్జీ ఉంది, అది నా మాట వింటుంది, చెప్పుకుంటాను. ఇది జరిగిందంటే నాకు మా నేను మా వాళ్ళందరిని అడిగాను, మీరందరూ ఉన్నారు కదా, ఒక మొబైల్తో ఒక తీసుంటచ్చు కదా పిక్చరు అని. మేడం అంత అది చూస్తుంటే మాకు మమ్మల్ని ఎక్కడ కొడతాయో అని చెప్పి మేము పారిపోయాం మేడం. అసలు అంత వితిన్ 10 seconds వెళ్ళిపోయినాయండి మొత్తం. అద్భుతం, ఏమీ లేదు. అద్భుతం నిజంగా. నిజంగా నేను అదే అనుకున్నాను. మనం ఏమనుకున్నాం, వాటికి ఏమీ కాకూడదు అనుకున్నాం, వాటికి మంచి జరగాలనుకున్నాం. చెడు స్వార్థం ఏమీ లేదు. పక్క రోజు వాళ్ళు వచ్చి వేరే వాళ్ళని పెట్టి తీయించారా మేడం, మేము వస్తామని చెప్పాం కదా, మీరు వేరే వాళ్ళు తక్కువ డబ్బులు ఇచ్చుంటారు అందుకని మీరు తీయించారు. లేదు బాబు, అవి వెళ్ళిపోయాయంటే వాళ్ళు నమ్మరు. సో ఇట్లా చిన్న చిన్నవేనండి, అవి మనకి ఎంత ఒక ఎనర్జీని ఇస్తాయి తెలుసా అండి. ఇలాంటి సంఘటనలు కదా చాలా ఎనర్జీని ఇస్తాయి. అంటే రీకన్ఫర్మేషన్ కదండి, అది నమ్మే వాళ్ళకి తెలుస్తుంది. అవును, పరిపూర్ణమైన జ్ఞానం నుంచి వచ్చిన ఒక శాంతం మీలో కనిపిస్తుంది శైలజ గారు. అంటే ఇవాళ మీరు పంచుకున్న విషయాలన్నీ నిజంగా చాలా అత్యంత మీ అంతరంగిక ప్రపంచంలోకి మాకు ఒక అవకాశం ఇచ్చారు. తొంగి చూసి మీ జీవితం గురించి తెలుసుకోవడం, అందరికీ చెప్పడం ద్వారా చాలామందికి ఒక కనువిప్పు, ఒక పాఠం అని అనలేను, బట్ చాలా విషయాలు నేర్చుకోవడం. ఏం లేదండి, అందరికీ యాక్చువల్గా అందరికీ తెలుసండి. ఇప్పుడు మీకు తెలీదా చెప్పండి, నేనే ఇదే మిమ్మల్ని అడిగితే మీలోంచి ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. కొంతమంది అవకాశం వస్తుంది అప్పుడప్పుడు, కొంతమందికి రాదు, అంతే. చాలామందికి ఇప్పుడు ఆ అవేర్నెస్ వచ్చిందండి, చాలా మటుకు వచ్చింది. మీరే గమనించండి, మీరు కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు ఈ మధ్యకాలంలో, చాలామందిలో అవేర్నెస్ ఒక వేరే ఏదో ఉంది, మనం ఆ ప్రశాంతతను పొందొచ్చు, ఇవి కాదు అనే ఒక రియలైజేషన్ వస్తుందండి. చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా మీ అనుమతితో, మొలచిన దేహము ముదియుటకును సరి, తలచిన దైవము తనలోనే, మాయామోహము మానదిది అని బాలుగారు ఆవిష్కరించిన సీడీ అండి ఇది. చాలా గొప్ప ప్రయాణం శైలజ గారు. ఇప్పుడు పాడుతున్న వారికి ఐ డ్రీమ్ ముఖంగా మీరు రియాలిటీ షో జడ్జిగా ఉన్నారు కాబట్టి అన్ని బాణీలు వస్తున్నాయి, కానీ ఒరిజినల్గా నిలిచిపోయే బాణీలు కొన్నే కనపడుతున్నాయనండి చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు, మీరు ఒక గాయనిగా. సో ఆ ఒరిజినాలిటీని బయటికి తీసుకురావాలంటే సింగర్స్లో ప్రతిభతో పాటు, అంటే శైలజ గారితో ఒక విశిష్టమైన శైలి, అలాగా ఏం చేయొచ్చో ఒక మాట చెప్పవలసిందిగా కోరుతున్నాం. అంటే ఇది ఛానల్స్ వాళ్ళని అడిగితే మాదేం లేదండి సింగర్స్ అంటారు, సింగర్స్ని అడిగితే ఛానల్స్ వాళ్ళు చెప్తున్నాను అంటారు. ఎక్కువగా అండి ఏ రియాలిటీ షోస్కి వెళ్ళినా, ఏ కాంపిటీషన్స్కి వెళ్ళినా రేటింగ్స్ కోసం కొత్త పాటలే పాడిస్తున్నారండి. ముఖ్యంగా కొత్త సాంగ్సే పాడుతున్నారు, అవన్నీ ఈజీగా పాడుతున్నారు. ఒక పాత పాట ఇచ్చి పాడమంటే మాకు కష్టం మేడం, మేము పాడలేమంటున్నారు. పోనీ ప్రాక్టీస్ చేసి పాడండి అంటే ఛానల్ వాళ్ళు వద్దంటున్నారండి అంటారు. గెస్ చేయడం ఎలా అండి వాళ్ళని చెప్పండి. ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్న సాంగ్స్ అందరూ పాడుతున్నారు, పాడేవాళ్ళు ఉన్నారు యాక్చువల్గా. మంచి పాత పాటలు తీసుకుని, అంటే నేను పాత పాటలే పాడాలని నేను చెప్పట్లేదండి, వాటిల్లో ఉండే ఆ కష్ట సాధ్యమైన కొన్ని గమకాలు అవన్నీ కూడా పాడితే వీళ్ళ పొటెన్షియల్ ఏంటో మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఒకటేలాగా అందరూ పాడుతున్నారు. అవును, దాంట్లో ఏదో కొంచెం విరుపులు ఎక్స్ప్రెషన్లు అవే తప్పించి ఒక గమకం కానీ, ఒక చక్కటి ఒదుగులు కానీ అవి కనపడట్లేదు. మేము చెప్పినా కూడా జనాలు అంతగా నచ్చరండి. జనాలకి కొత్త పాటలు తప్పిస్తే పాత పాటలు నచ్చవు. ఎందుకు నచ్చవండి? మీరు ఒక ఎపిసోడ్ పాత పాటలతోనే చేయండి, ఎందుకు వింటారు? ఒకవేళ ఈ పిల్లలకి ఈ కాంపిటీషన్స్లో ఇలాంటి పాటలే పాడుతున్నా వాళ్ళు పాత పాటలు ప్రాక్టీస్ చేయాలండి, తప్పకుండా చేయాలి. దాని విలువ ఎప్పుడూ ఉంటుంది మేడం. ఇప్పుడు మీరు
నేను ప్రాక్టీస్ చేయకుండా వదిలేశాను అనుకోండి, గబొక్కని ఏ పారిజాతం లేయగలను, ఎలా పాడగలుగుతాను చెప్పండి. మనం ప్రాక్టీస్ చేస్తుంటేనే అది నేను పుట్టక అప్పుడు వచ్చిన పాటే అది, కానీ దాని మీద ఒక మక్కువ ఉండాలి. ఆ పాటలో ఏదో ఒక మక్కువ ఉంది, దానిలో ఏముంది విషయం తెలియాలి. తర్వాత వాళ్ళని మేము కరెక్ట్గా అనలైజ్ చేయడం ఈజీ అవుతుంది. ఈ పాట వీళ్ళు పాడగలుగుతున్నారు, వీళ్ళల్లో ఈ పొటెన్షియల్ ఉంది అని. అన్ని పాటలు పాడమంటాను నేను. ఇవే కాదు, అన్ని పాత పాటలు కూడా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఒక్క పాత పాట తీసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలు. ఒక రోజుకు ఒక పాట తీసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలండి అసలు నిజంగా. అంటే నేను పాతకాలం పాటలే గొప్ప, ఇప్పుడు గొప్ప అని నేను ఏమీ చెప్పట్లేదు. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, అది ఎంత కష్టమో తెలుస్తుంది. నిజం. అది మీరు 50% పాడినా చాలు మీకు. అవును. అది నా ఉద్దేశం అండి. అంటే నేను ఎవరి మీద ఫోర్స్ చేసి ఇవే పాడాలని నేను చెప్పట్లేదు. ఒకటే రకమైన పాటలు విని 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 కూడా ఒక్కోసారి చాలా చికాకేస్తుందండి. అన్నీ ఒకటే రకమైన సాంగ్స్, అన్నీ ఒకటే ఎక్స్ప్రెషన్స్, అన్నీ ఒకటే ఇవి. సో మీరు ఆలోచించండి, ఉదయం 9 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు షూటింగ్ జరిగేటప్పుడు ఇవే పాటలు మనం వింటున్నాం అనుకోండి, పక్క రోజు ఎవరన్నా పాట అన్నారంటే కోపం వచ్చేస్తుంది. నిజంగా నిజంగా మీరు ఎంత ఓపెన్గా చెప్పినందుకు మీ నమస్కారాలు. థ్యాంక్ యూ. మంచి మాట. నిజంగా చెప్తున్నా, నా వరకైతే నాకు అలాగే అనిపిస్తుంది. అంటే అవును, అక్కడక్కడ టాలెంట్ మెరుపులు కనిపించినా నెక్స్ట్ ఏమిటి అనే చందంగా ఉంటుంది. నెక్స్ట్ ఏమిటి అని. కొంతమంది పిల్లలు మాకు పాడాలని ఇంట్రెస్ట్ ఉంది మేడం, మేము పాడగలుగుతాం మేడం, మాకు కూడా ప్రాక్టీస్ చేయాలని ఉంది మేడం అని వస్తారు. నేను చెప్పాను, ఎవరు అడిగినా అడగకపోయినా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఎవరైనా సపోజ్ నేను పక్కకు పిలిచి నేను అడిగితే నువ్వు పాడగలగాలి, అట్లా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. కనీసం మీకు ఆ తృప్తి ఉంటుంది, మాకు కూడా వాళ్ళు పాడుతున్నారనే తృప్తి ఉంటుంది అని చెప్తుంటాను నేను అనమాట. నా ఉద్దేశంలో ఈ పాటలు పాడడం తప్పు, ఆ పాటలు పాడడం కరెక్ట్ అని నేను చెప్పను, కానీ మేము నిలబడాలంటే మటుకు పాత పాటలు పాడాల్సిందే, తప్పదు. గొప్ప కాంట్రిబ్యూటర్స్ మీరందరూ. మీరు మీ తరంలో వచ్చిన వారు, అంతకు ముందు వచ్చిన వాళ్ళందరూ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మాటల్లో శైలజ గారు. ఎందుకంటే మీరు తీసుకొచ్చిన ఒరవడి అది 10 కాలాల పాటు మీరు పాడిన పాటల రూపంలో, మీరు చెప్పిన మాటల డబ్బింగ్ రూపంలో నిలిచిపోతుంది మనసుల్లో, అందరి మనసుల్లో కూడా. ఇవాళ నిజంగా గొప్ప అనుభూతి మీతో మాట్లాడడం, కొత్తగా మళ్ళీ మిమ్మల్ని తెలుసుకున్న భావన కలుగుతుందండి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అంటే రొటీన్ ఇంటర్వ్యూస్ లాగా కాకుండా చాలా విషయాలు, అంటే నేను కొన్నిసార్లు ఇది చెప్పకూడదు అనుకున్నవి కూడా నా చేతి చెప్పించేశారు మీరు. అయ్యో అలా కాదు, చెప్పకూడదంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇన్హిబిషన్ ఉంటుంది కదండి. కొన్ని నేనే పెట్టుకుందామని మీరు అన్నారు కదా, దానివల్ల ఇంకా ఎవరైనా ఇన్స్పైర్ అవుతారేమో. ఖచ్చితంగా అవుతారని నేను ఎందుకు నమ్ముతానంటేనండి, అందరూ ఇప్పుడు వెతుక్కుంటున్నారు ఏమిటి ఎందుకంటే మాయా ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంత ఆపద, తెలిస్తే మోక్షము, తెలియకుంటే బంధము. ఇవన్నీ మీరు అద్భుతంగా ప్రస్తావించారు. నాకు ఇష్టమైన కీర్తన అది చాలా. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయం చాలా మందికి మనసుల్లో అలా హత్తుకుంటుంది. వాళ్ళందరికీ అంటే ఇందులో ఒక శాంతి ఉందండి, డెఫినెట్గా ఉంది. అంటే మనం ముక్కు మూసుకొని జపం చేస్తూ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇక్కడ ఏదో పెట్టి నేను అది కూడా చేయను, కామ్గా కూర్చుంటాను. నాలో ఉండే బ్యాడ్ అంతా తీసేయమని అడుగుతాను భగవంతుడిని. తీసేసి ఒక ఎనర్జీ ఉంది పైన, ఒక అద్భుతమైన ఎనర్జీ ఉంది, అందరి మీద ప్రసరిస్తోంది. అది నాకు తెలుసుకునేటట్టు చేయి, నాలో ప్రవహించనియదు. ఇదే నేను ప్రాక్టీస్ చేస్తానండి. ఎందుకంటే ఏం చేయ సాధ్యమైనంత వరకు అందరినీ ఒక సమదృష్టితో చూసేటట్టు. అది కష్టం అండి, అది సాధన చేయడం చాలా ఒక్క రోజులో వచ్చేది కాదు. భగవంతుడు అనుగ్రహం మనకు ఉండాలి, అంతే, తప్పదు. అందరినీ ఒకేలాగా చూడాలి, అందరి పట్ల నిజమైన ప్రేమ ఉండాలి, ఆర్టిఫిషియాలిటీ ఉండకూడదు, అందరూ బాగుండాలని కోరుకోవాలి. అదే మెడిటేషన్ అని నా ఉద్దేశం అండి. చాలా గొప్పగా చెప్పారు. ఇది తుది మెరుపు అండ్ ప్రేక్షకులందరికీ, చూసే వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి సిద్ధాంతం, ఒక చక్కటి బాట వేశారు మీరు ఇవాళ. శైలజ గారు, మా ఐ డ్రీమ్ ప్రేక్షకులు మీకోసం వెయిట్ చేస్తారు కాబట్టి వారికి బెస్ట్ విషెస్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇంతసేపు మీరు ఓపిక్గా ఈ ఇంటర్వ్యూ చూసినందుకు చాలా సంతోషం. మీలో ఎవరికన్నా ఒక్కరికైనా కూడా ఈ మెడిటేషన్ మీద మీకేమన్నా ఒక మక్కువ కలిగితే నా అంత సంతోషించే వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా స్వప్న గారికి ఇంత బాగా ఇంటర్వ్యూ చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు అండి. అందరూ హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్పి శైలజ గారు
అక్షరాల మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్. వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. ధన్యవాదాలు.